కత్తితో తనపై దాడి జరిగిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఒక ఆటోలో లీలావతి హాస్పిటల్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సైఫ్ను లీలావతి హాస్పిటల్కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పారు. రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో ఒక మహిళ రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఆపే ప్రయత్నం చేసిందని, అయితే ఎవరూ తమ వాహనాలను ఆపలేదని భజన్ సింగ్ చెప్పారు. అప్పుడే ఆటో ఆపండి అంటూ గేట్ లోపల నుంచి వచ్చిన మాటలను తాను విన్నానని వెల్లడించారు. దీంతో వెంటనే తాను యూటర్న్ తీసుకుని వచ్చి గేటు వద్ద ఆటోను ఆపానని తెలిపారు. ఆ సమయంలో లోపల నుంచి ఒక వ్యక్తి గాయాలతో రక్తపు మరకలతో రావడం గమనించానన్నారు. అతడితో పాటు మరో 4 వ్యక్తులు కూడా ఉన్నారని, వారంతా ఆటోలోకి ఎక్కి లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లాలని కోరినట్టు భజన్ సింగ్ వెల్లడించారు. వారు కోరినట్టే తాను లీలావతి హాస్పిటల్ వద్ద డ్రాప్ చేశానని, అప్పుడే తనకు గాయాలతో ఉన్న వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ అని తెలిసిందని చెప్పారు. సైఫ్ మెడతో పాటు వీపు భాగం నుంచి రక్తం రావడం చూశానని భజన్ సింగ్ వివరించారు. ఆటోలో వెళుతున్న సమయంలో సైఫ్ 2-3 సార్లు లీలావతి ఆసుపత్రికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని అడిగినట్టు ఆటో డ్రైవర్ చెప్పారు. అయితే అప్పటికి ఆటోలో ఉన్నది సైఫ్ అనే సంగతి డ్రైవర్కు తెలియని పరిస్థితి. అటు ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అయితే దాడి తర్వాత ఆటోలో హాస్పిటల్కు చేరుకున్న సైఫ్ నడుచుకుంటూ ధైర్యంగా రావడం మేము చూశామని ఆయనకు చికిత్స చేసిన లీలావతి వైద్యులు చెప్పారు. और जैसे कि मैं जा रहा हूँ नाइट में गाड़ी चला रहा हूँ, 2-3 बजे की बात है और सब गली में जाते हुए देख रहा हूँ तो एक लेडीज हाथ दे रही है, उसको रिक्शा गेट से भी आवाज़ आ रही है, रिक्शा बहुत आवाज़ आ रही है। और उसके बाद जैसे यूटर्न मारता हूँ, गाड़ी गेट पे लगाता हूँ तो एक शख्स निकलता है पूरा लगभग खोल से, उसके साथ 2-4 बंदे भी और भी रहते, तो लेडीज भी रहती है। तो उसके बाद बैठाया जाता है, रिक्शे में बैठाया जाता है, फिर बोलता है किधर छोड़ने का, थोड़ा लीलावती जाओगे या ओनली फैमिली जाओ। तो करने के बाद उसके बाद बोलते हैं लीलावती, तो उसमें छोड़ता हूँ, मुश्किल से 4-5 मिनट लगता है उनको छोड़ने में। तो मैं डायरेक्ट उनको लीलावती लेके जाता हूँ, उनको छोड़ता हूँ। उसके बाद बोलते हैं कि मैं सैफ अली खान हूँ, तो आपको बढ़ाया जाता है, उनको पूछा जाता है, तो फिर उसके बाद बोलते हैं कि मैं सैफ अली खान हूँ, ये सब। तब मुझे पता चला कि ये सैफ अली खान है। क्या आपको पुलिस ने स्टेटमेंट के लिए बुलाया है? नहीं, वैसा कुछ नहीं। मेरा कितना जख्म था जब सैफ अली खान आपकी गाड़ी में बैठे? हम तो मैं ऐसा नहीं देखा था, ऐसा बुलेट हल्का निकल रहा था, गर्दन से निकल रहा था, बाकी जब उतरे थे तो पीठ से भी निकल रहा था, ऐसा। शुक्रिया।